మన బైబిల్ స్టడీలో ఉన్నటువంటి ధ్యానపూర్వకమైన అంశాన్ని ధ్యానించుదాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 34వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 34వ వచనం. రండి నాతో పాటుగా అందరూ కూడా. మరియు యెహోవా మోషేతో ఇట్లా నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపిచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యములు చేయవలెను. మనకు తెలుసును, అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ధూప ద్రవ్యములను వేసి దానికి ధూపము వేయాలని, మరియు సాయంకాలం అందు అహరోను ప్రదీపములు వెలిగించినప్పుడు దాని మీద కూడా ధూపము వేయాలని మనం నిర్గమకాండం 30 అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతా వచ్చాం. అయితే ప్రియమైన వారులారా గమనించండి, మనము గత 3 బైబిల్ స్టడీస్లో జటామాంసముని గురించి, గోపీ చందనం గురించి, గంధపు చెక్క, ఒకటి యాచన అని, మరొకటి విజ్ఞాపన అని, మరొకటి ప్రార్థన అని, ఎలుగెత్తి చేసే ప్రార్థనకి సూచన అని మనం 3 భాగాలు 3 బైబిల్ స్టడీస్ని మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఈరోజు ఆ 3 పరిమళ ద్రవ్యములతో పాటు స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యములు చేయాలన్నాడు. ధూప ద్రవ్యములు ధూప వేదిక మీద, ప్రత్యక్ష గుడారములు, పరిశుద్ధ స్థలములో అనగా అటు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఉంచబడిన ధూప వేదిక మీద యాజకుడు వాటిని వేయాలి. వేసే ముందు అతని దగ్గర ఉన్నటువంటి ఆ చూర్ణము లేకపోతే ఆ యొక్క పొడి ఎలా ఉండాలి అంటే జటామాంసి యొక్క, మరి గోపీ చందనము యొక్క, మరియు గంధపు చెక్క యొక్క తో పాటు ఏముండాలి, స్వచ్ఛమైన సాంబ్రాణి కూడా ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ కారణం చేత ఈ యొక్క యాజకులు వాటిని తయారు చేయడానికి ఇష్టపెట్టుకున్నారు. కాబట్టి ఇది ఒక ఆజ్ఞ. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యంగా పాత నిబంధనలో ఉన్నటువంటి ఛాయారూపాన్ని క్రీస్తులో మనం నిజస్వరూపముగా మనం చూడాలి. కాబట్టి ఈ మూడు విధాలైనటువంటి వాటితో పోలిస్తే ఇక మిగిలింది ఒకటే ఉంది, అది మీరు గమనించాలి. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక మనం ఇప్పుడు చూస్తాం కదా, ఇప్పటి వరకు దాని నుంచి కూడా ధ్యానిస్తూ వచ్చాం. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, క్షమించండి, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇక మిగిలినది సాంబ్రాణి దేనికి సూచన అంటే కృతజ్ఞత స్తుతికి సూచన. మీరు అడగొచ్చు, అన్న అన్నిటికీ బాగానే పోల్చారు కానీ మరి దీన్ని కృతజ్ఞత సూచన లేకపోతే కృతజ్ఞత స్తుతికి ఎలా సూచిస్తుంది, దీనికి ఎలా పోలిక అని మీరు అడిగితే, యాక్చువల్గా మనం ఈ 3 పదాలు మనం చూసి వచ్చాం. ఈరోజు కూడా సాంబ్రాణి కొరకు హెబ్రీ పదంలో లేకపోతే హెబ్రీ భాషలో వాడబడినటువంటి ఒక ప్రాముఖ్యమైన పదం ఏంటంటే లెవోనాయ్ అనేటువంటి పదాన్ని వాడతారు. ఏంటి చెప్పండి, లెవోనాయ్. గట్టిగా చెప్పండి, లెవనాయ్ కాదు, లెవోనాయ్. కొంచెం హెబ్రీ కూడా నేర్చుకుందాం. లెవోనాయ్ చెప్పండి. లెవోనాయ్ అనేటువంటి మాటకి ఒక 3 ప్రాముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే తెలుపు అని అర్థం, రెండవది ప్రకాశము అని అర్థం, మూడవది స్పష్టమైనది అని అర్థం. చూడండి, 3 మాటలు ఇలా జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏంటి, సాంబ్రాణి తెలుపు, 2 సాంబ్రాణి ప్రకాశవంతమైంది, 3 స్పష్టమైనది. అది మాత్రం గమనించాలి, ఓకేనా? ఈ మూడు ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తుంది. కానీ నేను దాని వరకు వెళ్ళడం లేదు. కానీ సాంబ్రాణి అనేటువంటి ఈ కృతజ్ఞతా స్తుతికి పోలిక మనం ఎలాగ పోలుస్తాము అంటే మీరు గమనించండి, తెలుపు అనేటువంటి మాట మనకి ఎప్పుడు జ్ఞాపకం చేయబడుతున్నది ఏమిటి అని అంటే అది పరిశుద్ధతకి పోలిక అని మనం ఎప్పుడు జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ పరిశుద్ధత అనేటువంటి మాట ఎక్కడొచ్చింది అనంటే అక్కడ స్వచ్ఛమైన సాంబ్రాణి అన్నాడు, అది సరిపోయింది, రైట్. రెండవది అన్నాడు కదా, తర్వాత ఏమన్నాడు, ప్రకాశం. చూడండి, ప్రకాశం అనేది ఎప్పుడు వస్తుందంటే ఏదైతే పరిశుద్ధత కలిగి ఉంటుందో, ఏదైతే తెలుపు రంగులో ఉంటుందో అది ఖచ్చితంగా ఏమవుతుంది, ప్రకాశిస్తుంది. అది మాత్రం గమనించాలి. అర్థమైందా మీకు? సో సాంబ్రాణి మీరు ఎప్పుడైనా గమనించండి. సాంబ్రాణి మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు వారికి స్నానం చేసిన తర్వాత, మరి చంటి బిడ్డలు, నిండు గర్భిణీ తల్లులు వాళ్ళు ప్రసవించిన తర్వాత ఆ బిడ్డడికి ఏం చేయండి, సాంబ్రాణి పోస్తారు. అసలు ఎందుకు సాంబ్రాణి పోస్తారు బిడ్డలకి అంటే వారు స్నానం చేసిన తర్వాత కూడా వారు ఆ సాంబ్రాణి పోయడంలో లేకపోతే సాంబ్రాణి వెలిగించి వారి మీద ధూపం వల్లే పోయడంలో ఉన్న ప్రాముఖ్యం ఏంటంటే ఆ బిడ్డకి అంటుకున్నటువంటి మలినాలు
లేక ఆ బిడ్డకి ఎక్కడైతే తర్వాత తన చెయ్యిలు వేయడం కానీ, తర్వాత దాని మీద ప్రాకడం కానీ, దానిని పట్టుకోవడం వలన బిడ్డకి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని చెప్పి దాన్ని ఏం చేస్తారంటే మ్యాక్సిమం జుట్టుకి దాన్ని ఏం చేస్తారు, పొగని దట్టించి సాంబ్రాణి, దానికి తోడు పరిమళమైనటువంటి సువాసన రావడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ సాంబ్రాణిలో మనం గమనించవలసింది ఏంటంటే మొదటిది ఏం చెప్పాను, మొదటిది తెలుపు అంటే స్వచ్ఛమైనది, రెండోది ఏమన్నాను ప్రకాశమానమైనది అని ఎందుకు అంటామంటే ఏదైతే తెలుపుగా ఉంటుందో, ఏదైతే స్వచ్ఛముగా ఉంటుందో అది ఎప్పుడు ఎలా ఉంటుంది, ప్రకాశంగా ఉంటుంది. ఇప్పుడు గమనించండి, మనము బయట సంచరించినప్పుడు వెలుగు నీకు ఏ కలర్లో కనబడుతుందని అడిగామనుకోండి, క్షమించండి ఎలా ఏమనంటాం, కలర్లెస్ అంటే ఇస్ నథింగ్ బట్ వైట్, అంతే కదా. తెలుపు ఎప్పుడు కూడా ఏమని చేస్తుంది, ప్రకాశంగా కనబడుతుంది. అంటే అర్థం ఏంటంటే ప్రకాశం అనేటువంటి మాటకి ఏం చెప్పొచ్చు చూడండి. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తాం. ఫిలిప్పీలు రాసిన ఉపోద్ఘాతమే నాకు సమయం అయిపోతుంది కాబట్టి కొంచెం నేను త్వరగా వెళ్తాను. ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14-15 వచనంలో, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులు నిష్కలంకులు అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయడి. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులు వలె కనబడుతున్నారు. చూడండి, జీవవాక్యము కలిగిన వారు ఏమవుతారు, జ్యోతులట. జీవవాక్యము కలిగిన వారు జ్యోతులు అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు జ్యోతులు ఏవి కనబడతాయి, వెలుగు జ్యోతి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వెలుగులోనే ఉంటారు, వెలుగు సంబంధులుగా బ్రతుకుతారు, వారు ఎప్పుడు ప్రకాశిస్తారు. వెలుగు ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, అతడు మండుచు ప్రకాశించు దీపమైనట్టు, దానినే జ్యోతులు అంటారు, దీపాన్ని జ్యోతి అంటారు. కాబట్టి ఇక్కడ గమనించవలసింది, ఇక్కడ సాంబ్రాణిని మనం ఎలా పోలుస్తున్నామంటే ఇది ప్రకాశించేది అంటే దాని అర్థం ఏంటి, నేను ఎట్లాగో దాన్ని వివరించి చెప్తాను. మూడోది ఏమన్నా స్పష్టమైనది ఏంటది, మీరు గమనించండి, ఆ యొక్క సాంబ్రాణి వేసినప్పుడు పొగ మనకు కనబడదా, కనబడదండి. ఆ యొక్క నిప్పులు వేసినప్పుడు చక్కగా స్పష్టంగా కనబడుతుంది. కనబడిన తర్వాత ఏటి కనబడాలి, వేసిన పొగ కాదు, ఆ సువాసన కనబడదు, మనము స్పర్శిస్తాం దాని స్పష్టమైనది. దాని అర్థం ఏమిటి అంటే తాను మలినము మొత్తం అంటుకున్నదంతా కూడా పరిశుద్ధపరచబడి పవిత్రపడి క్లీన్గా అయ్యాడని చెప్పించి స్పష్టంగా వాడిని చూడగానే మనకి అర్థమవుతుంది. ఇది స్పష్టమైనటువంటి అంటే జీవితానికి సూచన. కాబట్టి ప్రియమైన వారలారా, మొదటిది తెలుపు పరిశుద్ధత, రెండోది ఏమన్నాడు ప్రకాశము, అర్థమైందా, దాన్ని పరిశుద్ధత ప్రకాశము, మూడేమంటే స్పష్టత అంటే దాని అర్థం ఏంటంటే పరిపూర్ణత అని చెప్పొచ్చు. స్పష్టము అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణత. ఇప్పుడు 3 మాటలు గమనించండి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే సాంబ్రాణి 3 దశలు, మొదటిది పరిశుద్ధత, 2 ప్రకాశము, 3 పరిపూర్ణత. ఈ 3 విషయాలు కలగలిపి కృతజ్ఞతాస్తుతికి ఆమోదిస్తాం. ఎలాగా చెప్తాను చూడండి. అసలు సాంబ్రాణిని కృతజ్ఞతాస్తుతితో అంటే ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతితో ఈ యొక్క సాంబ్రాన్ని ఎలా పోలుస్తారు మీరు బాగా గమనించాలి. కృతజ్ఞతాస్తుతి అనేటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో 2 మాటలు ఉన్నాయి. ఏమండి 2 మాటలు ఏంటి? ఆ 2 మాటలు, ఒకటి కృతజ్ఞత, రెండోది స్తుతి. స్తుతి అంటే ఏమిటి, కృతజ్ఞత అంటే ఏంటి మీరు గమనించండి. ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. ప్రైజ్ అంటే ఏంటి, స్తుతి. థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి, కృతజ్ఞత. వినాలి, స్తుతి కృతజ్ఞత, కృతజ్ఞత స్తుతి. స్తుతి ముందు వచ్చిందా, కృతజ్ఞత ముందు వచ్చిందా? ఇంగ్లీష్లోనైతే థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్ అంటారు, ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ అంటారు. అదే తెలుగులో అయితే కృతజ్ఞత స్తుతి అంటారు. ఇప్పుడు ఏది ముందున్నా వెనకున్నా మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే స్తుతి, తర్వాత కృతజ్ఞత. ఇప్పుడు స్తుతి అంటే అర్థం ఏంటంటే స్పష్టంగా ఏమిటి దాని అర్థం ఏంటి, ఎవరికైనా మీకు అవగాహన ఉందా? స్తుతి అంటే దేవుడు ఏమై ఉన్నాడో మాత్రమే చెప్పేది స్తుతి. ఏంటంటే దేవుడు అంతే. రెండోది దేవుడు మనకేం చేశాడో దానికి మనము చెల్లించేటటువంటి క్రయము కృతజ్ఞత. అంతకు మించి ఇంకేమీ లేదు. ఈ రెండుని గమనించండి. నెంబర్ 1, లిసన్ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ ప్రైజ్? ప్రైజ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ హీ ఈస్. ఆయన ఏమై ఉన్నాడో అది చెప్పడం. కృతజ్ఞత అనేది వాట్ హీ డస్, ఆయన మనకి ఏం చేశాడు, అది కృతజ్ఞత అనేది. కాబట్టి ఈ రెండిటిలో మనం కొంచెం పోల్చి చూస్తే ఇంతకీ ఈ కృతజ్ఞత స్తుతి సాంబ్రాణి అన్నాం కదా. సాంబ్రాణి అనేది దోపద్రవ్యములు అని అనటంతోనే దోపవేదిక అనేటువంటి హృదయం మీద ఈ 4 సమభాగాలుగా అంటే జటామాంసి,
గంధపు చెక్క, గోపీచందనము మరియు సాంబ్రాణి. ఈ 4 కలాలట 4 చూర్ణంలాగా ఉండాలట, 4 సమానంగా ఉండాలట. అంటే నువ్వు యాచనకి ఎంత ప్రయారిటీ ఇస్తావో చెప్పండి, విజ్ఞాపనకి అంత ప్రయారిటీ ఇవ్వాలి. ప్రార్థనకి ఎంత ప్రయారిటీ ఇస్తావో కృతజ్ఞతకు కూడా అంతే ప్రయారిటీ ఇస్తారు. గమనించండి, ఈ సాంబ్రాణి అనేది దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకనటం బాగా గమనించండి. కీర్తన గ్రంథం 100 చూడండి. ఆయన స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాడు అనేటువంటి మాట కీర్తన గ్రంథంలో ఒక చోట రాయబడి ఉంటుంది. అది మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఎన్నోది అది? సరే, ఆ యొక్క వచనము మిస్ అయింది. రైట్, ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే ఈ సాంబ్రాణిలో కృతజ్ఞత స్తుతి అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కృతజ్ఞత స్తుతి అనేది దేవుడు ఏమై ఉన్నాడో మనము, లేకపోతే దేవుడు మన జీవితంలో ఏం చేశాడు అన్న దానిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మనము దోపద్రవ్యమైనటువంటి ఈ హృదయము పైన కృతజ్ఞతాస్తుతులు మనం ఆయనకు చెల్లిస్తాం. ఇప్పుడు ఈ సాంబ్రాణి అనేటువంటి ఈ ప్రాముఖ్యమైన మాటలు ఒక 5 శ్రేష్టమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇంతకీ కృతజ్ఞతాస్తుతులు అనేటువంటి మాటను మనం పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే ఇందులో చాలా చాలా మర్మయుక్తమైన విషయాలు. దానినే దేవుడు సాంబ్రాణి కావాలి అన్నాడు, అది సమభాగాలుగా కావాలన్నాడు. ఇంతకీ కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లించాలి? మీరు బాగా గమనించాలి. ఒక 5 విషయాలు చెప్తానన్నాను కదా, చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. ఇది జీవితంలో ప్రతిసారి మనకి చాలా చాలా ఉపయోగం. హూ విల్ గివ్ ద థ్యాంక్స్ టు గాడ్? ఏదో మామూలుగా పైన మాటలు కాదు, దేవుని వాక్యానుసారముగా ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు? చూడండి, ఒక శ్రేష్టమైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం చదువమ్మా. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో. మరొక్కసారి చదువుతారు తల్లి. మరణమైన వారికి నిన్ను గూర్చిన అసలు జ్ఞాపకమే లేదు, పాతాళములో ఎవరు నీకు. అంటే దాని అర్థం ఏంటి? చనిపోయినటువంటి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు, అంతేనా దాని అర్థం? రండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 38:18. పాతాళమును నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు ఈ 2 వచనాలను బట్టి ఎవరు సాంబ్రాణి దోపవేదిక అనగా హృదయం మీద కృతజ్ఞత కలిగి ఉంటారు, కృతజ్ఞతలు చెల్లిస్తారు అనంటే సజీవులు అంటే ఎవరు? బ్రతికిన వారు. మనం ఎలా బ్రతికింపబడ్డాం? మనము బ్రతికింపబడిన వారం, అంతేనా? సాంబ్రాణి లేకపోతే ప్రార్థనలో ఉన్నటువంటి ఒక కోణము లేకపోతే ఒక భాగము కృతజ్ఞతాస్తుతి అయితే ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంటే వినండి, అందరూ కాదట. ఎవరట? అక్కడ అన్నాడు కీర్తనల గ్రంథము, చెప్పండి, కీర్తనల గ్రంథము ఏమని రాయబడింది అక్కడ? మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, మన పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఇక్కడ అన్నాడు పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు. ఆ 2 మాటలు అక్కడ ఉన్నాయి. స్తుతి ఉంది, కృతజ్ఞత ఉంది. స్తుతి ఎవరు చెల్లించలేరు? పాతాళంకి వెళ్ళిన వారు. కృతజ్ఞత ఎవరు చెల్లించలేరు? అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు
అంటే దాని అర్థం ఏంటంటే బాగా గమనించాలి. పాతాళము, 2 మృతి. మృతి అంటే ఏంటి? చనిపోయిన వారు. వినండి, చనిపోయిన వారు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలా? పాతాళానికి వెళ్ళాలి. కానీ ఇక్కడ అంటున్నాడు సజీవులే కదా నిన్ను స్తుతించదురు. మీరు బాగా గమనించాలి. అంటే పాతాళమునకు వెళ్ళవలసిన వారము, 2 మృతులైన వారం. అంటే మృతి ముందా పాతాళం ముందా చెప్పాలి? మృతే ముందు. అంటే ముందు చనిపోయి తర్వాత పాతాళం. అంటే మన జీవితంలో 2 అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 అనుభవాల్లో దేవుడు మనకిస్తున్న ఒక సుస్పష్టమైనటువంటి ఆలోచన ఏంటంటే, ఎవరు కృతజ్ఞత చెల్లించగలరంటే, పాపముల చేత అపరాధాలు చచ్చిపోయాం కదా మనం, క్రీస్తుతో కూడా మనం బ్రతికింపబడ్డాం కదా. దీన్ని ఏమంటామంటే తిరిగి జన్మించిన అనుభవం. మొదటిది ఎవరయ్యా ధూపవేదిక అనేటువంటి హృదయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంటే, వారు పాపముల చేత అపరాధములతో చనిపోయి పాతాళానికి వెళ్ళవలసిన మనల్ని యేసుక్రీస్తు ప్రభువు రక్షించినారు. కాబట్టి ఆయన ద్వారా మనము తిరిగి ఆయన మనము ఏం చేశారు? మనల్ని తిరిగి బ్రతికించాడు. కాబట్టి మనం ఏమనొచ్చు అంటే మనము తిరిగి జన్మించిన వారు. అర్థమైందా? దీనినే అంటాము తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారే కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలవారు. ఇది మొదటి మాట. నేను త్వరగా వెళ్ళిపోతే దాని వ్యాఖ్యానం చేయను. రెండవ మాట రండి. కీర్తన గ్రంథము 118:28. కీర్తన గ్రంథం 118:28. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. నీవు నా దేవుడవు. మొదటిదేమో తిరిగి జన్మించినటువంటి వారు. రెండోది ఇక్కడ ఏం జ్ఞాపకం చేసబడుతుంది చెప్పండి? నీవు నా దేవుడవు. చెప్పండి. ఇప్పుడు దీనికి ఒక పేరు పెడదాం. ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు? ఎవరికైతే దేవుడు. రెండోది ఏంటి అంటే, సమయం అయిపోతుంది కాబట్టి నేను చెప్తున్నాను. మొదటిది తిరిగి జన్మించిన వారు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, రెండోది ఆయన ఇంకా లోపలికి అసలు నేను చెప్తాను చూడండి. తీర్మానములో జీవించిన వారు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు. ఏమని తీర్మానం చేశాడు? నీవు నా దేవుడు. ఇది తీర్మానం. అంటే అర్థం ఏంటి? అక్కడ గమనించరా ఆ మాట? నీవు నా దేవుడు, నీవు నా భార్యవు, నీవు నా తండ్రివి, నీవు నా ప్రభు. ఇది తీర్మానానికి సూచన. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. సాంబ్రాణిలో ఎవరయ్యా ప్రార్థన చేయగలరంటే, ఎవరైతే సాంబ్రాణి యొక్క అనుభవం, కృతజ్ఞతాస్తుతి అనుభవం కలిగిన వారంటే, మొదటి తిరిగి జన్మించిన వారు, రెండోది తీర్మానంలో జీవించిన వారు. 3 లూకాసు వార్త 17వ అధ్యాయం 15-18 వచనాలు. లూకాసు వార్త 17వ అధ్యాయం 15-18 వచనాలు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? నానా లూకాసు వార్త 17వ అధ్యాయం 15-18. వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముని వద్ద సాగిలిపడెను. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి గారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు అగపడలేదు. ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? స్వస్థత పొందినవారు. ఎలాగుందో వాక్యం అలాగే మనం అర్థం చేసుకుంటే మనకు వాక్యం ఎప్పుడు సమకూర్చుకోలేం. మొదటిది తిరిగి జన్మించిన వారు, 2 తీర్మానంలోకి వచ్చినారు, 3 తొట్టిల్లిపోయినాడా? ఇక్కడ రాయబడింది తిరిగి ఆయన వైపు తిరిగినవాడు. అంటే ఆయన వైపు తరలి వచ్చినవాడు అని కూడా అనొచ్చు. అంటే అర్థం ఏంటో తెలుసా? చూడండి, ఒక శ్రేష్టమైన మాట, దానికి అనుసంధానమైనది మాట మీకు జ్ఞాపకం చేస్తాను. విలాపవాక్యములు 5వ అధ్యాయము 21వ వచనం. విలాపవాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పినీడలా మేము తిరిగిదము, మా పూర్వస్థితి మరలా మాకు. ఇక్కడ గమనించండి, 10 మందికి కుష్టు ఉంది. వాళ్ళ పూర్వస్థితి ఏంటి? కుష్టి రాకమునుపు. అది కదా వాళ్ళ పూర్వస్థితి. చెప్పండి. ఆరోగ్యవంతులు. ఏం కుష్టి ఎందుకు వచ్చింది? ఆ రోజుల్లో కుష్టి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి?
ఎవరైతే అంటే వారికి ఉన్న ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వ్యవహారం ఏంటంటే ఎవరు పాపం ఉందో వాడు ఖచ్చితంగా కుష్టి, అవునా కదా? ఉదాహరణకి మొట్టమొదటి బైబిల్లో కుష్ఠరోగి ఎవరు చెప్పండి? మోషే గారు. 2 మిర్యాము గారు, అవునా? మోషేకి ఎందుకు కుష్టి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందండి? ఇలాగైతే సమయం అయిపోద్ది. మోషేకి కుష్టి ఎందుకు వచ్చింది? రెండోది మిర్యాముకి ఎందుకు కుష్టి వచ్చింది? మోషే మీద సనిగినందుకు మిర్యాముకి కుష్టి వచ్చింది. మోషేకి ఎందుకు కుష్టి వచ్చింది? ఎస్, నేను ఎటువంటి వాడనో నీకు తెలియపరచడం కొరకు వచ్చింది. అంటే అర్థం ఏంటి? మొదటిది సూచనకి, రెండవది సనుగుకి. ఆ రెండిటికే వచ్చింది. అంటే ఈ రెండు కూడా దేవుని దృష్టిలో ఏంటి? పాపముతో పరిగణింపబడ్డం. అంటే దీని అర్థం ఏంటి అంటే 10 మంది కుష్ఠరోగులు వెళ్ళారు, కానీ ఒక్కడే తిరిగి వచ్చాడు. అందరూ శుద్ధులయ్యారు, కానీ కృతజ్ఞతాస్తుతులు మాత్రం ఒక్కడే చెల్లించాడు. దీన్ని ఏమంటామంటే, దేవా మా పూర్వస్థితిని తిరిగి మరలా మాకు దయచేయం. ఎప్పుడు ఎవరు తిప్పారు ఆయన్ని? యెహోవా నీవు నీ తట్టు త్రిప్పిన ఎడల మేము 10 మందిని తిప్పాడా? ఒకడిని తిప్పాడా? చెప్పండి, 10 మంది తిప్పాడా? ఒకడిని తిప్పారా? అందరినీ తిప్పాడు, కానీ ఒక్కడే లోబడ్డాడు. అందరూ తిప్పుతారు, అందరినీ దేవుడు కావాలనుకుంటాడు, కానీ ఒక్కడే తిరిగి వస్తాడు. ఆ ఒక్కడే అన్యుడు దేవుడు చూస్తాడు. అంటే కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారట? ఆయన వైపు తిరిగిన వారు. ఏమంటే ఒక ప్రాస్త ఉన్నప్పుడు అది బాగా గుర్తుంచుకోవాలండి. తిరిగి జన్మించిన వారు, తీర్మానం చేసిన వారు, తిరిగి వచ్చిన వారు. రైట్. 4 ఒక శ్రేష్టమైన మాట. రండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. వారు దేవునిని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చాలు చాలు. ఇక్కడ ఇప్పుడు ఎవరు కృతజ్ఞతలు చెల్లిస్తారు? చెప్పాలి. ఆయనను ఎరిగిన వారు. ఇక్కడ గమనించండి, దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదట. వినరా? వారు దేవునిని ఎరిగారు, కానీ దేవునిగా మహిమపరచలేదు. రెండోది కృతజ్ఞతాస్తుతి చెల్లించలేదు. అంటే దాని అర్థం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారో దేవుని మహిమపరిచినట్లు లెక్క. ఎవరు మహిమపరుస్తారంటే దేవుని ఎరిగిన వారే మహిమపరచగలరు. మీరు ఒక్క మాట గమనించాలి. ఇక నుంచి నేను ప్రారంభిస్తాను. ఆ మూడింటిని నేను ఎందుకు అలా ఉంచానంటే, ఇంకా ఆ మూడింటికి నేను వ్యాఖ్యానం చేస్తే సమయం సరిపోదు కాబట్టి ఇంకా మిగిలిన రెండింటికి మాత్రం నేను వ్యాఖ్యానం చేసి ఈ యొక్క బైబిల్ స్టడీని ముగిస్తాను. తమ దేవుని ఎరిగివారు బలము కలిగి. వెరీ గుడ్, అది మీకు అర్థమైంది కదా? ఇక్కడ దేవుణ్ణి ఎరగడం అంటే ఒక వ్యక్తిని మనం ఎలా ఎరుగుతాం, ఇది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు దేవుణ్ణి ఎరగడం అంటే ఎలా ఎరగడం? ఇక్కడ 3 మాటలు: దేవుని ఎరుగుట, బలము కలిగి ఉండుట, గొప్ప కార్యములు చేయుట. దానియేలు గ్రంథం ఆ మాట చదువుతారా? ఎక్కడుంది ఆ మాట? దానియేలు గ్రంథం 11:32. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. అవన్నీ వద్దురా తల్లి, కావలసిన మాట చదవండి. అయితే తమ దేవునిని ఎరుగువారు, తమ దేవునిని ఎరిగి, వినండి వినండి ఈ మాట, వారు దేవునిని ఎరిగియు ఆయనను మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఎందుకు 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 చేయలేదు? వారు నిజంగా దేవుని ఎరిగారా? మరి దేవుని ఎరిగి ఖచ్చితంగా మహిమపరచాలి, కృతజ్ఞతలు చెల్లించాలి కదా. మరి ఎందుకు చెల్లించలేదు వీళ్ళు? ప్రశ్న అది. నేను ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందు దీని ముందు నేను చెప్పి అప్పుడు దానిలోకి వెళ్తాను. చూడండి, దేవుణ్ణి ఎరగడం అంటే ఏంటి చెప్పండి? దేవునిని ఎరగడం అంటే ఏమిటి? అబ్బా, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు దేవుణ్ణి ఎరిగారా? చెప్పండి. మనమందరము దేవుణ్ణి ఎరిగామా? డూ యూ నో అబౌట్ యువర్ గాడ్? అరే చెప్పండి, దేవుణ్ణి ఎరిగామా లేదా? మనం ఎరిగారా? ప్రశ్న ఒకటి, మొదటి ప్రశ్న. ఒకవేళ దేవుని ఎరిగితే దేవుని స్వభావం ఏమిటో మీకు అర్థమైందా? మొదటి దేవుని ఎరగడం అంటే మొదటి మాట దేవుని స్వభావమని ఎరుగుట. నెంబర్ 2,
ఒకవేళ నువ్వు దేవుని ఎరిగితే దేవుని సంకల్పాలు ఏమైనా అర్థమయ్యాయా? అమ్మ అర్థమవుతుంది నేను చెప్పిన మాట? మొదటిది, దేవుని స్వభావం ఎరిగిన వాడే దేవుని ఎరిగినట్లు లెక్క. అమ్మ అర్థమైందా? రెండోది, దేవుని యొక్క సంకల్పాలు నువ్వు ఎరగాలి. అది ఎరగకపోతే నువ్వు దేవుని ఎరిగినట్టు కాదు. మూడు, అరే చెప్పనా, దేవుని సన్నిధిని ఎరగడు. అబ్బా ఎక్సలెంట్, లాస్ట్ ఏదో రకంగా ఫినిషింగ్ టచ్ ఇస్తుంది ఆవిడ. నానా వినండి, ఈ మూడు ఎవరైతే ఎరుగుతారో వారు ఖచ్చితంగా దేవుని ఎరుగుతారు. మీరు గమనించండి, సమస్తం అంతా కూడా ఈ మూడిట్లోనే దాగి ఉంది. మొదటిది స్వభావం, ఆయన సంకల్పం, ఆయన సన్నిధి, అంత ఫినిష్. అర్థమైందా? స్వభావం ఏంటి చెప్పండి? ఒక 3 స్వభావాలు దేవుని చెప్పండి, మీరు ఎరిగినట్టే లెక్క. నెంబర్ 1, ఆయన స్వభావం ఏంటి చెప్పండి? ఏ స్వభావం అయింది? ఆయన ప్రేమించే స్వభావం. 2, క్షమించే స్వభావం. వెరీ గుడ్, కరెక్టేనన్నా. 2, 3, ఆయన స్వభావం ఏంటి చెప్పండి? ప్రేమించే స్వభావం, కరెక్టమ్మా. క్షమించే స్వభావం, కరెక్టమ్మా. మూడోది ఏంటి? ఎప్పుడు మీ జీవితంలో ప్రేమ క్షమాపణ అది ఆయన స్వరూపాలు. అవి గమనించండి. పవిత్రత ఆయన స్వరూపం, ప్రేమ అనేది ఆయన స్వరూపం, కృప అనేది ఆయన స్వరూపం. ఆయన స్వరూప స్వభావాలు కలిగిన దేవుడు. ఇప్పుడు గమనించండి, మూడోది అతి శ్రేష్టమైనది. ఈ 2 చూస్తారు కానీ అసలేం చూడరు. మన దేవుడు దహించు, అది చేయరు. మనకొద్దు అది. మనకి ఆయన ప్రేమ కావాలి, ఆయన కృప కావాలి. అదే విధంగా తేడా చేస్తే కాబట్టి మన దేవుడు దహించు. నిజంగా ఏంటి, కృతజ్ఞత చెల్లించేవారు జీవితంలో ఈ అనుభవం ఉంటే తమ దేవుని ఎరిగి గొప్ప కార్యాలు చేస్తారు. గొప్ప కార్యాలు చేయడం అంటే అర్థం ఏంటా? ఈ మూడింటిని 3 విధాలుగా విభజిద్దామా? ప్రేమ కలిగినటువంటి స్వభావం, క్షమాపణ కలిగిన స్వభావం, అగ్ని స్వభావం. అగ్ని అందుకంటాడు ఆయన, దహించు అగ్ని ఉన్నాడు. ఇప్పుడు ప్రేమ కలిగిన స్వభావం ఉందనుకుందాం. ఎవరిని ప్రేమించాలా మనం? ఇదే కదా ప్రాబ్లం మనకి. మన దేవునితో ఉన్నటువంటి పెద్ద గరుడు జటిలమైనటువంటి సమస్య ఇదే. ఎప్పుడు ఈయన ఇదే అడుగుతాడు, నా స్వభావం నువ్వు ఎరిగావంటే ఎస్ ప్రవ్వా నేను అడిగాను అంటాడు. ఇంతకీ ఆయన ఏమడుగుతాడంటే, రెబెక్కమ్మా నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఆ మాట గుండె ఆరిపోద్ది అక్కడ. ఇప్పుడు గతసారి నేను చెప్పినట్టు గుర్తు, మనం ప్రేమించాము అని చెప్పుకొని చెప్పండి. నేను చెప్పాను కదా ఒక్కసారి, మనము మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ. మీ ఆన్సర్ ఎలా ఉందంటే తెలుసా, అటు చేప వస్తుంటుంది ఎలాగనా, గేలం వేస్తాడు. చెప్పండి, అది తినేటప్పటికి పైకి లాగేస్తే చేప రాదు, గేలమ ఉండిపోద్ది. చెప్పండి, మనం దేంతో ప్రేమించాలా? చూడండి, మొదటి మీరు మర్చిపోయారండి. మొదటి యోహాను పత్రికలో చూడండి ఎలా చేస్తాం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, ఎందులో ఉంది ఆ మాట? మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ. ఎవరికి ఇది? చిన్నపిల్లలకి. మనం ఎవరము అన్నా? 3 ఉన్నారు నాన్న. మొదటి చిన్నపిల్లలు ఉన్నారు. చూడండి, 2వ మాట చూపిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 12, 13, 14. చిన్నపిల్లలారా, తర్వాత తండ్రులారా, తర్వాత యవనస్తులారా. ఏ కేటగిరీ మనం? చిన్నపిల్లలారా. చిన్నపిల్లలకి ఏమొస్తుంది చెప్పండి? వార్నింగ్ వస్తుంది. వార్నింగ్ వస్తుందా? ఏమొస్తుంది వార్నింగ్? ఎలాగొస్తుంది? మనము మాటతోనూ నాలుగుతోనూ ప్రేమించకూడదు. దేంతోనూ? క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. ఇది చిన్నపిల్లలంటే ఆరంభ క్రైస్తవ జీవితం, అంటే తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారు. అర్థమైందా? రెండోది తండ్రులారా. తండ్రులు అంటే ఎవరు అన్నా? తండ్రులు అంటే చిన్నపిల్లల నుంచి తండ్రులకు ఎందుకు వెళ్ళాడు దేవుడు? సామాన్యమైన విషయం కాదు. తండ్రులు అంటే ఎవరు? చాలా పరిపూర్ణమైన అనుభవం కలిగిన వారు. వారు ఎలా ప్రేమించాలి? దేవుని ఎలా ప్రేమించాలి? తండ్రులు ఎలా ప్రేమిస్తారు చెప్పండి? మీకు అర్థం కాదా? తండ్రి ఎలా ప్రేమిస్తాడు? తండ్రులారా, మన తండ్రి ఎలా ప్రేమిస్తాడు? ప్రయాసంతో ప్రేమిస్తాడా? తండ్రి 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 ఎలా ప్రేమిస్తాడు? ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా జటిలమైన విషయాలు మనకు అర్థం కాకపోతే మనం కృతజ్ఞతాస్తుతులు సరిగ్గా చెల్లించ, మన దేవుని ఎరగకపోతే మనం కృతజ్ఞత చెల్లించలేం. ఇక్కడ దేవుని బాధ. మొదటి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలోని వారు దేవుని ఎరిగి ఆయన మహిమపరచలేదు. ఆయన బాధ అది. ఎందుకు అంటే వారు నా స్వభావాన్ని ఎరగలేదు, నా సంకల్పాలు ఎరగలేదు, నా సన్నిధిని కూడా ఎరగలేదు. అందుకే ప్రాబ్లం వచ్చింది. అందుకే వాళ్ళకి ప్రేమించడం చేత కాలేదు.
అందుకే చెప్పండి, వాళ్ళు క్షమించడం చేత కాలేదు వాళ్ళకి. చెప్పండి మూడోది, నేనంటే భయం, అది కూడా చేత కాలేదు. భయపడడం కూడా చేత కాలేదు. అగ్ని దహించే అగ్ని అంటే నీకు దేవునికి భయపడువాడు. దేవుణ్ణి ప్రేమించాలా, ఇతరులు కూడా చెప్పండి ప్రేమించాలా, దేవుని క్షమించాలా, క్షమాపణ. ఆయన మనల్ని ఎలా క్షమించాడో ఇతరులు కూడా మనం నిజంగా క్షమిస్తామా, నిజంగా ప్రేమిస్తామా, నిజంగా దేవునికి భయపడతామా? ఈ మూడు అనుభవాలు ఉన్నవారే దేవుని యొక్క స్వభావమును ఎరిగిన వారు. రెండవది, సంకల్పం ఏంటి? సంకల్పం ఏంటి? 3 సంకల్పాలు చెప్పనా? మొదటి సంకల్పం ఏంటి? ఆయన సంకల్పం ఏంటి అంటే, చూడండి ఒక మాట మీకు జ్ఞాపకం. లూకాసు వార్త లూకాసు వార్త 11వ అధ్యాయం. చూసారా? లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. 7వ అధ్యాయం 30వ వచనం. అందరూ చదువుదామా? పరిసయ్యులకును ధర్మశాస్త్ర ఉపదేశకులకును అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును. ఇప్పుడు చెప్పండి, దేవుని సంకల్పంలో ఆరంభ సంకల్పం ఏమిటి? అది దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే బాప్తిసం. ఎవరికి బాప్తిసం ఇస్తారు? అందరికి ఇవ్వకూడదు. పెళ్లి బాప్తిసాలు, ఇలాంటి బాప్తిసాలు ఇవ్వకూడదు. ఏ బాప్తిసాలు ఇది? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం. అంటే దేవుని యొక్క సంకల్పం ఏంటి? అందరూ మారు మనసు పొందాలని. ఇదండి దేవుని సంకల్పం. మనం ఎరుగుదుమా? దేవుని ఎరుగియు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించలేకపోతున్నాం అంటే ఏంటి? దేవుని సంకల్పాన్ని వాళ్ళు సరిగ్గా ఎరగలేదు. సరిగ్గా ఎరిగితే ఖచ్చితంగా ఆయన స్వభావం మాత్రమే కాదు, ఆయన సంకల్పాన్ని కూడా ఎరుతారు. రెండో సంకల్పం ఏంటి? ఇది ఆరంభ సంకల్పం దేవునిది. రెండో సంకల్పం ఏంటి? ఆయన సంకల్పం ఏంటి? చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక క్షమించండి, ఎఫెసీయులు కాదు, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం చదువునానా. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత లేపాను. ఏంటి సంకల్పం? ఆ దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఆయనను. ఇది మీరు ఎరిగితే మీరు ఏం చేస్తారో తెలుసా? చూడండి, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం. అది ఎందుకు చెప్పానంటే దాన్ని తప్పించి చెప్పేస్తున్నాను. ఎందుకంటే అది అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమ వారికి సేవ చేసి. చెప్పండి, రెండో సంకల్పం ఏంటి దేవుడిది? చెప్పాలి. ఆయన మరణమా? అరే, ఇక్కడ సింపుల్గా ఉంది. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమ వారికి. రెండోది దేవుని సంకల్పం ఏంటి అంటే చెప్పండి, వారికి సేవ చేయడం దేవుని సంకల్పం. ఎంత అద్భుతమైన మాట అండి. మొదటిది ఎంత అద్భుతమైన మాట. మొదటిదేమో బాప్తిజం, మారు మనసు పొందాలి, సాల్వేషన్, రక్షణ, అది ఆయన సంకల్పం. రెండోది ఏంటి? సర్వీస్, ఆయన సేవ చేయడం, అది ఆయన సంకల్పం. ఇప్పుడు ఏంటంటే ఎవరు కృతజ్ఞత చెల్లించిన వారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆయన మహిమపరుస్తున్నటువంటి వారు? చెప్పండి. ఇప్పుడు తమ దేవుని ఎరుగువారు. దేవుని ఎరగడం అంటే ఏంటారు? చెప్పండి. వారి స్వభావము ప్రేమ, క్షమాపణ, ఆయన దేవుని దైవికమైన భయం కలిగిన వారు, దేవుని స్వభావం ఎరిగిన వారు. మరి దేవుని సంకల్పం ఎరిగిన వారు
ఆయన చెప్పండి, మారు మనసు పొందడము, రెండోది సేవ చేయడం. మొదటి సాల్వేషన్, రెండోది సర్వీస్. మూడవ సంకల్పం చూడండి, రోమిలకు రాసిన పత్రిక చెప్పండి, లాస్ట్ ఫైనల్ 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుట. ఇప్పుడు చెప్పండి, మూడో సంకల్పం ఏంటి దేవుంది? అరే సంకల్పం ఏంటి చెప్పండి చాలు. మొదటిది సాల్వేషన్, రెండోది సర్వీస్, మూడోది ఏంటి మీకు తెలీదా ఏంటి? గమనించండి, సమస్తము మేలు కలుగుటే సమకూడి జరుగుతున్నాయంటే వినండి, నీ జీవితంలో నా జీవితంలో దేవుని యొక్క సంకల్పం ఏమిటి అంటే ఏదైనా దేవునికి మంచే చేస్తాడని. అంటే అర్థం ఏంటి? మనం ఏమనుకుంటామంటే దేవుడు నాకెందుకు ఇది అనుమతించాడు, ఇది అనుమతించి ఉండకపోతే బాగుండు కదా అని అనుకుంటాం. మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు వినండి కొన్ని విషయాలు కోరుకున్నది దక్కకుండా దేవుడు చేస్తాడు. నేను కోరుకోలేదు చెప్పండి, నాకు దగ్గరగా చేస్తాడు. ఏంటి దీని అర్థం తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మనము దేవుని ప్రేమిస్తున్నాం. అంటే ఈ రెండిటికి దాని అర్థం ఏంటి? దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున. అంత ఈజీ ఏం కాదు. ఎంతమంది అయితే దేవుని చేత పిలబడ్డారో దేని కొరకు? మొదటిది రక్షణ కొరకు, రెండు తన సేవ కొరకు. వారికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మంచే చేస్తాడు, కానీ కీడు ఎప్పుడు చేయకూడదు. మన జీవితంలో అది కీడు అనుకుంటాం, కీడు నాకెందుకు ప్రాప్తించింది అనుకుంటాం. దాని విషయంలో దేవుని సొనుగుతాం, లేకపోతే ఆయన మీద ఏం చేస్తాం? నిందారోపం ఏదో ఒకటి చేస్తాం. కానీ ఇక్కడ అంటాడు, అది మనకి మన దైవికమైన జీవితంలో జరిగిన తర్వాత కానీ మనకేమీ అర్థం కాదు. దీన్ని ఏమంటామంటే సాటిస్ఫికేషన్. ఇదేంటి? సంతృప్తి అండి దేవుడిచ్చేది. దేవా నువ్వు నా మంచి కోసమే చేస్తావు ప్రభా, నాకు తెలుసు ప్రభా. అది అవగాహనలో రావాలి. మొదటిది సాల్వేషన్, రెండోది సర్వీస్, మూడోది సాటిస్ఫికేషన్. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది దేవుని సంకల్పం. అందుకే అంటాడు కదా, ఇర్మియా గ్రంథంలో అనుకుంటా, నాకు బాగా గుర్తు, ఏమైనా ఉందో చెప్పండి. మీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులు అది మేలుకే కానీ మీకు అది హానికరమైనవి కావు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మన జీవితంలో ఏది చేసినా మన మేలుకే చేస్తాడు. అది రోగమైనా కానీ, అది అప్పుల సమస్య కానీ, చెప్పండి, ఇంకా అదేంటి నీ దగ్గర చేసి తీసేయడమే కానీ, దేవుడు నీకు ఏదైనా ఇవ్వడమే కానీ, నీకు అవసరం లేని దేవుడు ఇస్తాడు. అదేంటే నాకెందుకు ప్రభు అని అంటాం. కానీ అది ఉండడం దేనికి ఎందుకు ఉంచాడో, అది ఎందుకు అవసరం వస్తుందో మనకు తెలియదు. ప్రభా నేను ఇతను కోరుకోలేదు ప్రభా, నాకెందుకు ప్రభు ఇచ్చా అంటే ఎందుకో ఆయనకు తెలుసు. మనకు ఒక్కోసారి అర్థం కాదు, నేను కోరుకున్నా రాలేదు ఎందుకో. ఒక్కొక్క టైంలోని మీరు నమ్మరు, అంటే కొన్ని విషయాలు ఇట్లా చెప్పకూడదు, కానీ తినైతే నాకు కరెక్ట్ సెట్ అవుతుంది అనుకున్నాను. కానీ ఒక్కొక్క టైంకి తను చూసిన తర్వాత ఆ బహు విగ్రహారాధికురాలు అయిపోయి భయంకరమైన పరిస్థితుల్లో చూడగానే, ప్రభా నాలాంటి వాడికి ఈమె లాంటిదా? ఆ రోజు నేను ఇలా కోరుకున్నాను, ఆ రోజు నువ్వు తప్పించుండకపోతే ఈ రోజు కూడా ఆమెతో పాటు నేను. అప్పుడు అర్థమవుతుంది. సో ఇది దేవుని సంకల్పం. 7 సంకల్పాలను మీకు 3 చెప్పాను. మొదటిది సాల్వేషన్, రెండోది సర్వీస్, మూడోది సాటిస్ఫాక్షన్. దేవుడు ఏ చేసినా నేను సంతృప్తి పరుస్తాడమ్మా. మూడోది ఏం చెప్పాను? ఆయన సన్నిధి. మామూలు విషయం కాదు. ఆయన సన్నిధి గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే. 3 చెప్పాను. అబ్రహాము జీవితంలో సన్నిధి యొక్క అనుభవం. మొదటిది ఏం తెలుసా? మొట్టమొదటి అబ్రహాముకి హెచ్చరిక అదే. ఏమి ఇచ్చాడు? ఆదికాండం 15:2 చూడండి. 17వ అధ్యాయం మొదటి వచనం. ఇవి అబ్రహాము 99 ఏండ్లు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇక్కడ గమనించండి, నా సన్నిధిలో నడుచుచు. సన్నిధిలో ఆయన ఎరగడం అంటే, ఆయన సన్నిధి ఎరగడం అంటే ఏంటంటే ఆ సన్నిధిలో నడవడం. చూడండి, క్షమించండి, ఏమని ఉంది? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా. అంటే సన్నిధిలో నడవడం నేర్పిస్తాడు దేవుడు. ఎలా నడిపిస్తాడంటే అలా నడిపిస్తాడు. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేస్తాను. మరొక మాట, అబ్రహాము జీవితంలోనే మనకి ఆ 3 యొక్క విషయాలు మనకి కనబడతాయి.
అది మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత చక్కగా మనకు దేవుడు అర్థమవుతాడు. చూడండి, ఆదికాండ గ్రంథం 24:40. ఆదికాండ గ్రంథం 24:40. అతడు చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను ఆ యెహోవా నీతో కూడా తన దూతను నీకు నడవడము నేర్పిస్తాడు. రెండోది, ఆ సన్నిధిలో ఎలాగ జీవించాలో నేర్పిస్తాడు. ఏమండి, దేవుని యొక్క ఎరగడం అంటే ఈ మూడు తెలియాలండి మనకి. ఇది సామాన్యమైన విషయాలు కాదు. మీకు ఒక విషయం చెప్పినా, నా సన్నిధిలో చెప్పండి, మొట్టమొదటి ఏమన్నా నడుచుట. నిందారైతే అన్నాడా? మీరు చూడండి ఎంత చక్కగా ఆ మాట అయిన తర్వాత ఎలా నడిచాడో చూస్తాం. చూడండి, ఆదికాండ గ్రంథం 18:22. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుమోద వైపుకి వెళ్ళిరి. చూడండి, ఈ అబ్రహాము ఇంకా అది దేవుని యొక్క 17వ అధ్యాయంలో, అబ్రహామా నా సన్నిధిలో నడుచుచూ నింత రాయమన్నాడు. ఇక్కడికి వచ్చిన 18వ అధ్యాయంలోకి నేర్పడా లేదా? దేవుడు ఇంకా నిలుచునే ఉన్నాడు. అర్థమైందా? నీకు నడవడం వస్తే దేవుడు సన్నిధిలో నిలబెడతాడు. నీకు ఎప్పుడైతే నువ్వు నిలబెడతావో దేవుడు ఎలా జీవిస్తాడో అప్పుడు నేర్పిస్తాడు. 3 విన్నారా? నడుచుట, నిలుచుట, జీవించుట. నువ్వు జీవించాలంటే నిలవాలంటే నడవాలి. ఇదండి సన్నిధి గురించి 3 విషయాలు. మామూలు విషయం కాదు ప్రియమైన. ఆయన సన్నిధిలో నడవాలంటే ముందు ఆయన సన్నిధిలో జీవించాలంటే ఆయన సన్నిధిలో నిలవడం అంటే ఇంకా స్థిరముగా ఉండడం. ఎవరైతే స్థిరంగా ఉంటాడో దేవునితో నడవడం ఆయన నేర్పిస్తాడు. 3 విషయాలు. ఈరోజు 9:30 వరకు కూడా మేము లాస్ట్ బైబిల్ స్టడీ కాబట్టి మనం చాలా ఎక్కువ సమయం గడుపుతాం. చాలా గమనించండి, నేను 3 మాటలు చెప్పాను. ఏ మాటలు? ఆయన స్వభావం, ఆయన సంకల్పం, ఆయన సన్నిధి. ఏంటిది? దేవునిని ఎరుగుట. అవునా? దేవుని ఎరుగుట అంటే అర్థం ఏంటి? ఆయన స్వభావం ఎరుగుట, ఆయన సంకల్పం ఎరుగుట, ఆయన సన్నిధిని ఎరుగుట. 3టికి 3 విషయాలు చెప్పాను, రైట్? అయితే ప్రశ్న ఏంటంటే, ఎంతకీ అన్న మరి ఆయన దేవునిని నేను ఎలా ఎరగాలి? అది కదా ప్రశ్న. ఈ 3 ఎరగడం ఎరుగుతున్నావు, కానీ ఈ 3 ఎప్పుడు ఎరగగలవు నువ్వు? అందరికీ నేను విషయం చెప్పనా? ఇందాక చెప్పాను కదా, వారు తమ దేవునిని ఎరిగియు. ఎందుకు తెలుసా? నిజంగా ఎరిగితే ఆయన సరిగ్గా ఎరగడం ఆయనకి చేత కాలేదు. ఎందుకు చేత కాలేదు తెలుసా? వాళ్ళ దగ్గర సొల్యూషన్ లేదు. సమస్య అయితే ఉంది, చెప్పండి, పరిష్కారం లేదు. ఈరోజు మనం దేవుని ఎలా ఎరగడమో మీకు 3 విషయాలు చెప్తాను, బాగా గమనించండి. మొదటిది దేవుని ఎరగడానికి 3 ఎస్సులు ఎలా జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, దేవుణ్ణి ఎలాగ ఒక వ్యక్తి ఎరగగలడు నిజంగా నీ జీవితంలో ఈ 3 విషయాలను మనం ఖచ్చితంగా పాటిస్తే దేవుని ఖచ్చితంగా ఎరగవచ్చు. ఉదాహరణకి ఇలా చెప్తాను. అబ్రహాము దేవాది దేవుణ్ణి ఎలా ఎరగగలిగాడు? మొట్టమొదటిది, ఉదాహరణకి పోనీ అబ్రహాం వరకు వద్దు, ఒక వ్యక్తిని, ఒక ఉదాహరణకి ఇలాగ అనుకుందాం, నీ భర్తని లేకపోతే నీ స్నేహితుడిని నువ్వు ఎలాగ ఎరగలగావు? ఫస్ట్ వాడి ఏంటో, వాడి యొక్క స్వభావం, వాడి సంకల్పం, లేదా వాడి యొక్క ప్రెజెన్స్ నువ్వు ఎలా ఎరగగలవు? స్నానం చేయం బట్టి. ఇంకా ఎలాగ ఎరగగలమంటే నెంబర్ 1, మొట్టమొదటిది స్పెండింగ్ టైం. వాట్ ఇస్ దట్? మన సమయమును ఎక్కువగా గడుపుటను బట్టి. మీకు అర్థమవుతుంది నేను చెప్పిన బట్టి? నేను చెప్పిన బట్టి అర్థమవుతుందా? నీ దేవుని నువ్వు ఎప్పుడు ఎక్కువగా ఎరగవాలో, పర్ఫెక్ట్గా ఎరగలవు, ఆయన కృతజ్ఞతలు చెల్లించగలవంటే ఆయనతో ఎక్కువ సమయం గడిపినప్పుడు. నువ్వు తక్కువ సమయం గడిపితే ప్రభు నీకు అర్థం అవడం. అంటే ఎక్కువ సమయం గడపడం అంటే వాక్యముతో ఎక్కువ గడపడం, ప్రార్థనలు ఎక్కువ గడపడం. అప్పుడు దేవుడు నీకు అర్థమవుతాడు, లేకపోతే అర్థం అవడు. రెండవది, మొదటిది స్పెండింగ్ టైం, రెండవది స్పీకింగ్ టైం. ఏంటన్నా స్పీకింగ్ టైం అంటే? ఆయనతో ఎక్కువ మాట్లాడడం. అంటే ఎక్కువ మాట్లాడడం అంటే ఎలాగా? ప్రార్థన, యాచన, విజ్ఞాపన ఎక్కువ మాట్లాడాలి.
నువ్వు ఎంత ఎక్కువ మాట్లాడితే ఆయన అంత తక్కువ మాట్లాడతాడు. అర్థమైంది నేను చెప్పింది? నువ్వు ఎంత ఎక్కువ మాట్లాడితే ఆయన అంత తక్కువ మాట్లాడతాడు. ఆయన ఎంత ఎక్కువ మాట్లాడితే అంత తక్కువ మాట్లాడు. ఈ రెండిట్లో ఏది క్షేమం చెప్పండి? అరే చెప్పండి. ఈ రెండు మనలోనే ఉంది. మొదటిది, ఆయన ఎక్కువ మాట్లాడాలంటే ఏం చేయాలా? అరే రే రే వినండి బాగానా. నేను ఒక్క మాట అన్నా, స్పీకింగ్ టైం అనేది స్పెండింగ్ టైం మీద ఆధారపడుతుంది. నువ్వు ఎక్కువ మాట్లాడాలంటే ఏం చేయాలి చెప్పండి? అరే రే, ఒక వ్యక్తితో నువ్వు ఎక్కువ మాట్లాడాలంటే ఏం చేయాలి చెప్పండి? దగ్గరికి వెళ్ళాలి. అది ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు బి క్లోజ్ టు గాడ్. అది ఇంపార్టెంట్. ఆయన అక్కడ ఉన్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఆయన మాట్లాడి నీకేంటి వినబడుతుంది ఏంటి? దాని అర్థం ఆత్మీయంగా ఏంటంటే దేవునికి ఎంత, ఆయన ఎంత సమీపంగా ఉంటే నీతో అంత సహవాసం చేస్తాడు. ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంటే లార్డ్ టాక్ టు మీ అంటే ఆయనకి అంత దగ్గర అయిపోవాలి మనం. అవునా? ఆయన సమీపంగా. చెప్పండి రెండోది ఏంటి? అరే ఆయన దగ్గర ఉంటాం, దగ్గర ఉండిన తర్వాత ఆయన సంభాషణ వింటాం. ఇదే స్పీకింగ్ టైం అంటారు. అర్థమైందా? మనం సమీపంగా ఉన్నాం ఏంటి దేవునికి? ఎవరు సమీపంగా ఉంటారు చెప్పండి? ఇప్పుడు ఆయనకి సమీపముగా ఉన్నవారు ఎవరు? సమీపంగా ఉండాలంటే ఏం చేయాలండి? ఆయనతో సమీపంగా ఉండడం అంటే, ఆయన సమీపంగా ఉండాలంటే అర్థం ఏంటి? ఆయనకి ఎంత సమీపంగా ఉండడం అంటే అర్థం ఏంటి? ఆయన సమీపంగా ఉండడం అంటే ఇలాగే ఆయన దగ్గరగా ఉండడమా? సమీపంగా ఉండడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటో తెలుసా? 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరిలో యోహాను ఎందుకు దగ్గర ఉన్నాడు చెప్పండి? ఆయన అనుకోవడం అదే కదండి సమీపంగా ఉండడం అంటే. ఎందుకు అంత సమీపం అయిపోయి చెప్పండి? నేను చెప్పనా? బైబిల్ మొత్తంలో 11 మంది లోడ వాగినోలే తప్ప ఒక్క యోహాను మాత్రమే సైలెంట్గా ఉంటాడు. ఏంటో తెలుసా? నా ప్రభువు మాట్లాడాలా నేను. అది ఎవరైతే వెన్ దే హ్యావ్ ఎ సైలెంట్ టైమ్ ఇన్ దర్ లైఫ్, గాడ్ విల్ స్పీక్ మచ్ టైమ్ విత్ దట్. బాగా ఎక్కువ మాట్లాడతారు. అందుకే యూ షుడ్ హ్యావ్ ఎ క్వైట్ టైం అంటారు. క్వైట్ టైం అంటే తెలుసా? ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభు మాట్లాడుతుంటే మౌనంగా ఉంటే ఆయనకి సమీపంగా ఆడుతుంది. అప్పుడు ఆయన మాట్లాడడానికి స్పష్టంగా వినబడతారు. నువ్వు దగ్గరగా ఉన్నావు అనుకో, సైలెంట్గా ఉన్నావు అనుకో, అప్పుడు వినబడతా. మీరు గమనించండి, ఇందాక సిస్టర్ ఒక మాట చెప్పారు, మనం చాలా దగ్గరగా ఉంటే ఆయన మాట్లాడుతానన్న. కానీ దగ్గరగా ఉన్నంత మాత్రాన నీ ఆ మాట స్పష్టంగా వినబడాలంటే నువ్వు ఎలా ఉండాలి? అప్పుడు స్పష్టంగా వినబడదు. నీకు అర్థమైందా? ఓకేనా? ఆ మాట మన జీవితాల్లో పని చేయాలంటే మూడోది ఏంటి? సబ్మిటెడ్ టైం అవ్వాలి. సబ్మిటెడ్ అంటే నువ్వేం చేయాలా? అప్పగించుకోవాలి. ఆ 3 చేస్తే చెప్పండి. మొదటిది స్పెండింగ్ టైం, రెండోది దేవుడితో గడుపుట, దేవుని మాటలు వినుట, మూడోది చెప్పండి. లాస్ట్ అండ్ ఫైనల్ 3 అయిపోయింది. దానిలోనే సమీపముగా ఉండుట, సైలెంట్గా ఉండుట అంటే ఏంటి? దాని దగ్గరగా ఉండడం, సైలెంట్గా ఉండడం. అటువంటి వారే దేవుడితో మాట్లాడతాడు. మూడోది ఏంటి? మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం. అన్నీ చేస్తాం. ఏం చేస్తాం? స్పెండ్ చేస్తాం, ఆయన మాటలు కూడా వింటాం. మూడోది ఏంటో తెలుసా? ఇది చాలా ప్రాముఖ్యం. ఇదే కావాలి లాస్ట్ అండ్ ఫైనల్గా, సర్వింగ్ టైం. దేవునికి పరిచయం చేయాలి. ఈ సర్వింగ్ లేకపోతే ఉపయోగం లేదు. చెప్పండి. మొదటిది స్పెండింగ్ టైం, స్పీకింగ్ టైం, సర్వింగ్ టైం. ఈ 3 ఎవరైతే చేస్తారో వారు దేవునిని ఎరుగుతారు. ఈ 3 లేకుండా మాత్రం ఆపదు. ఎన్నో చెప్పాను. దేవునిని ఎరుగువారు బలము కలిగి. ఏం బలం కలిగి ఉంటారు? ఒకవేళ దేవుని ఎరిగితే ఏం బలం కలిగి ఉంటారు? ఇందులో శ్రేష్టం చెప్పాను కదా, ఈరోజు చాలా టైం పడుతుంది. ఈ 3 విషయాలు మనం గమనిస్తాం. బలము కలిగి. ఏ బలం? సాధారణంగా మనకు కావలసిన ఒక ఆత్మీయుడికి 3 రకాలైన బలాలు కావాలి. ఏం కావాలి? మొదటి బలం చూడండి, ఒక బలము నీకు కావాలి. ఎవరు? దేవుని ఎరిగితే దేవుడికి 3 సాధనాల బట్టి 3 రకాలైన బలాలు ఇస్తాడు మీకు. మనకి ఎప్పుడు ఎరుగుదాం కదా. అస్సలు మొట్టమొదట నువ్వు పొందవలసిన బలం ఏంటో తెలుసా? చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం. రోమిలకు రాసిన పత్రికలో మనం ఎప్పుడు చదువుతాం. చూడండి, జ్ఞాపకం చేస్తారా? రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18, 19 వచనాలు. 4వ అధ్యాయం రోమిలకు రాసిన
నా రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఆ, విశ్వాసము ద్వారా మొదటి బలం దేవుని ఎరిగిన వారికి ఇచ్చేది దేని బట్టి? విశ్వాసము ద్వారా బలాన్ని ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. రెండవ మాట చూడండి, నేను వచనాలు చెప్పలేని సమయం అయిపోతుంది కాబట్టి రెండవ మాట, వాక్యము మనకి ఎటువంటిది? ఆహారం. మొదటిది విశ్వాసం అనేది మనకు ఆధారం అయితే, వాక్యం అనేది ఆహారముగా పనిచేసి మనకు బలాన్ని ఇస్తుంది. అదే కదా మనం ఇర్మియా గ్రంథంలో కూడా చదువుతాం. మూడోది ఆహారముతో పాటు దేవుడు తన ఆత్మ ద్వారా మనకి బలాన్ని అనుగ్రహిస్తాడు. దానినే ఆనందం అంటాం. పరిశుద్ధాత్మ కలుగు. చూడండి, మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం. చాలు. పరిశుద్ధాత్మ వలన కలుగు అంటే ఆనందము ద్వారా. మీరు గమనించండి సార్, మీరు ఏంటి సార్ ఇంత బలంగా, ఇంత శక్తిగా, ఇంత ఆరోగ్యంగా ఉన్నారు? బలం అంటే అర్థం ఏంటి? ఆరోగ్యమే కదా. మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా? సంతోషకరమైన మనసు. అరే, సంతోషకరమైన మనసు సామెతల గ్రంథంలో ఉంది. సంతోషకరమైన మనసు ఆరోగ్యానికి కారణము. చదవలేదు ఎప్పుడును? సామెతల గ్రంథంలో తీయండి. అదే ఆనందం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆనందం ఏంటంటే మనసు సంతోషకరంగా ఉండాలి. ఆ సంతోషకరమైన మనసు ఎవరి ఇవ్వాలండి? పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఇవ్వాలి. అలా ఇచ్చిన వారే చాలా ఎలా ఉంటారు చూడండి. ఆ మాట ఇక్కడ ఇది కూడా చెప్పొచ్చు. 21 దొరికిందమ్మా మీకు? 20 ఆ అధ్యాయాల్లోనే ఉంటుంది. 17వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. మీరు ట్రై చేయొచ్చు ఇంటి దగ్గర. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయను. అందరూ ఎవరైనా సన్నంగా అయిపోతున్నారంటే వారి జీవితంలో ఏమైపోతున్నారు? నలిగిపోతున్నారు. అమ్మ వినండి, బయటికి మాత్రం బాగానే కనబడతారు కానీ అలాగా కొన్ని రోజులకి ఎలాగైతుందంటే శరీరం అంతా కూడా ఎముకలకు అంటికిపోతుంది. దేనివల్ల తెలుసు? అది నలిగిపోద్ది మనసు. మాటల ద్వారా, బాధల ద్వారా, కష్టాల ద్వారా, కన్నీళ్ళ ద్వారా, ఇసుక ద్వారా, అన్నిటి ద్వారా. అక్కడ అంటాడు, చెప్పండి, సంతోషకరమైన మనసు. ఇక్కడ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిది ఏం చెప్పాడు? విశ్వాసం ద్వారా బలం పొందు. అంటే అర్థం ఏంటంటే నువ్వు విశ్వాసం మీద ఆధారపడాలి. 2, వాక్యము ద్వారా ఆహారం తీసుకోవాలి, నువ్వు బలం వస్తుంది నీకు. 3వది ఏం చేయడు? పరిశుద్ధాత్మ ద్వారా ఆనందం. గమనించండి, పరిశుద్ధాత్మ ద్వారా బలం పొందుకుంటావు. 2, వాక్యం ద్వారా కూడా బలం పొందుకుంటావు. విశ్వాసం ద్వారా కూడా బలం పొందాలి. విశ్వాసం ద్వారా బలం ఎలా పొందుకుంటావు అంటే విశ్వాసం మీద ఆధారపడ్డాం. వాక్యం ద్వారా నువ్వు బలం ఎలా పొందుకుంటావు అంటే వాక్యమును ఆహారంగా తీసుకున్నట్టు ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు బలం ఎలా పొందుకుంటావు అంటే పరిశుద్ధాత్మలో ఆనందించుట ద్వారా. నీ ఆనందం, నీ ఆహారం, నీ యొక్క ఆహారము, ఆనందం, ఈ 3 ద్వారా మాత్రమే ఏమవుతావు? బలము కలుగుతావు. ఎంత చక్కగా మీకు అరటిపండు ఒలిచిపెట్టి చక్కగా మీకు చెప్పాను. ఇంకా దానిని మీరు అవగాహన చేసుకొని మీరు ఇంకా ఎక్కువగా వాక్యాన్ని సిద్ధపరచుకోవచ్చు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు కనీసం 3 చూడండి. నేను ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. అది కూడా కృతజ్ఞతకి సంబంధించినటువంటి విషయమే కాబట్టి నేను దాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక లేక కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 21వ వచనం. కీర్తనల గ్రంథం 107:21. ఆయన కృపను బట్టియు
నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నానా, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గల కారణాలు ఇక్కడ రెండు చెప్పబడ్డాయి. మొదటిది ఏంటి? నేను కృపను గురించి చెప్తాను, ఇంకా ఆశ్చర్య కార్యాలు అంటే ఇంక చెప్పుకోవడానికి బాగా ఎక్కువ అయిపోతాయి. కాబట్టి కృప ద్వారా మనము దేవునికి ఏం చేయాలా? గొప్ప కార్యాలు. వినండి వినండి, తమ దేవుడిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు. మనం చేస్తాం, ఆయన చేస్తాడా? మనమే చేస్తాం, మన ద్వారా ఆయన చేయిస్తాడు. ఇంతకీ మనం ముందు చేయాలంటే ఆయన చేసినటువంటి కృప ద్వారా చేసిన గొప్ప ఆశ్చర్య కార్యాలు ఏంటో మనకు తెలియాలి. చెప్పండి, కృప ద్వారా ఆయన చేసినటువంటి అదండి. వెరీ గుడ్. కృప ద్వారే మీరు రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది దేవుని వరం. ఇది మొదటిది. రెండో చెప్పండి, గొప్ప కార్యం. నా త్వరగా చెప్పాలి, లేకపోతే ఇంకా నీకు అరగంట పొడిగించేస్తాను నేను. మొదటిది సాల్వేషన్. రెండోది ఏంటి? మొదటి తిమోతి పత్రిక 2 తిమోతి 2:1. ఇప్పటికే చెప్పాను, బలము కలిగి అన్నాను. బలము లేకుండా చదువుతున్నావు నువ్వు. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు. నానా, ఈ ప్రపంచంలో ఈ బలం ముందు చెప్పిన 3 బలాలు ఏంటి? విశ్వాసం ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. ఈ 3 బలాలు మెయిన్ ఆధారం చెప్పండి కృప. ఈ కృప మీద ఆధారపడుతుందండి, చాలా ఇంపార్టెంట్. అంటే మొట్టమొదటిది ఏంటి? రక్షణ. రెండోది కృప. కృప ద్వారా రక్షణ, కృప ద్వారే బలం. మీరు కృప ద్వారా బలం అంటే ఏమో అనుకోగలరు కాక, కృప ద్వారా ఒక వ్యక్తి ఎలా బలం పొందుతాడో తెలుసా? కృప ద్వారా బలం పొందడం అంటే విశ్వాసంలో నువ్వు బలహీనుడు అయిపోతుంటావు కొన్నిసార్లు. అర్థమవుతుందా? రెండోది ఏంటి? వాక్యము ద్వారా నువ్వు తీసుకున్నప్పటికీ, తినండి, వాక్యము నీకు ఆహారమే, నీకు బలం ఇస్తుంది. అది డైజెస్ట్ అవ్వలేదు అనుకో, ఏమవుతుంది? అది ఏమవుతుంది? నీకు గ్యాస్ట్రిక్ వచ్చుద్ది. అరగకపోతే ఏమవుద్ది? వామిటింగ్ అవుతుంది. ఈ 3 పరిశుద్ధాత్మ కలుగు ఆనందం. అది నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే నేను బాగా గమనించాల్సిందే, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందవలసిన ఆనందమైన ఆహారముగా వాక్యం నువ్వు తీసుకున్నప్పుడు అరగాలన్నా చెప్పండి. మూడోది, ఫస్ట్ ఏంటి? విశ్వాసము ద్వారా నువ్వు బలము ఆధారముగా చేసుకోవాలన్నా కృప మీద మాత్రమే నువ్వు బలం పొందుకోవాలి. దానిని బట్టి ఈ 3 నువ్వు చేయగలుగుతావు. అర్థమైందా? ఇది మన వలన కలిగింది. కృప కూడా ఆయనదే, రక్షణ కూడా ఆయనదే. ఆయన నరులకు చేసిన ఆశ్చర్య కార్యములు కృపను బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞత. ఆయన చేసిన కృప ద్వారా ఆశ్చర్య కార్యాలు ఏంటి? మొదటి రక్షణ, ఇది ఆశ్చర్యం. 2 బలం. మూడోది ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఎప్పుడు చెప్తుంటాను కదా, ప్రభా ప్రయాసపడింది నేను కాదు, మీరు నాకు తోడుగా ఉన్న కృప అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మన ద్వారా మనం ఏమీ చేయలేమని అర్థం. దేవుని పరిచర్య చేయాలన్నా, వాక్యం చెప్పాలన్నా, సువార్త ప్రకటించాలన్నా, దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయాలన్నా, అందుకని గొప్ప కార్యములు చేయాలంటే కేవలము ఆయన కృప ద్వారే రక్షణ, కృప ద్వారే బలము, కృప ద్వారానే ప్రయాస. ఈ 3 ఎలా చెప్దామా? మొదటిది రక్షణ లేక పరిరక్షణ అనొచ్చు. రెండోది బలాన్ని ప్రభావం అనొచ్చు. మూడోది ఏమంటాం? సేవ లేకపోతే పరిచర్య అనొచ్చు. పరిరక్షణ, ప్రభావము, పరిచర్య. దేని బట్టి? ఆయన నరులకు చేసిన ఆశ్చర్యకార్యములు బట్టి, ఆయన మన ఎడలో చూపించిన కృపను బట్టి మనమందరము కూడా దేవునిని ఎరిగి చెప్పండి, దేవునిని ఎరిగియు తమ దేవుణ్ణి మహిమపరచలేకలేదు, కృతజ్ఞతలు చెల్లించలేదు. ఎందుకు? ఆయన స్వభావం ఎరగలేదు, ఆయన సంకల్పం ఎరగలేదు, ఆయన సన్నిధిని ఎరగలేదు. ఎవరు ఎరగలరు? ఆయనతో సహవాసం చేసిన వాళ్ళు, స్పెండింగ్ టైం, స్పీకింగ్ టైం, సంభాషించిన వాళ్ళు, ఆయన సర్వింగ్ టైం, ఆయన సేవ చేసిన వాళ్ళు. వినండి, మళ్ళీ చెప్పండి. మొదటిది సహవాసం చేసిన వాళ్ళు, సంభాషించేవాళ్ళు, లేక సేవ చేసేవాళ్ళు. వీరు మాత్రమే ఏంటి? దేవుణ్ణి ఎరగలరు. ఒకవేళ ఎరిగితే మనం ఏంటంటే బలము. ఎటువంటి బలము? విశ్వాసము ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. విశ్వాసం ద్వారా ఏం బలము? ఆధారం చేసుకుంటాం, వాక్యాన్ని ఆహారం చేసుకుంటాం, పరిశుద్ధాత్మను ఆనందిస్తాం. అటువంటి వారు ఏం చేస్తారు? బలమైన గొప్ప కార్యాలు. ఏ గొప్ప కార్యాలు? దేవుడు చేసిన కార్యాలు మనం తలపోసుకుంటే, దేవా నాకు రక్షణ ఇచ్చావయ్యా, దేవా నాకు కృపను అనుగ్రహించావయ్యా, దేవా నాకు రక్షణ ఇచ్చావు, బలాన్ని ఇచ్చావు, పరిచర్యని ఇచ్చావు. అప్పుడు గమనించండి, రక్షణని, బలాన్ని, ఆ పరిచర్యని, ఈ 3 కాపాడడం కోసం నేను అందుకే చెప్పాను, ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటో తెలుసా? రక్షణను పోగొట్టుకోకుండా
చెప్పండి, పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం. 2, బలహీనుడు కాకుండా నిన్ను నువ్వు బలం ఎందుకు ఇచ్చాడు? పోరాట కొరకు. 3వది ఏది ఇచ్చేశాడు? పరిచర్య కొరకు. లాస్ట్ చివరికండి బహుమతి పాయింట్ కొరకు. ప్రియమైన వాళ్ళారా, అంత ఆసమాష కాదు. కొంచెము మనం జ్ఞానం కలిగేస్తే ప్రతి పాయింట్ని దగ్గరగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఒక్క మాట ఏంటంటే, ఎవరు దోప ద్రవ్యములు కలిగిన వారు అనంటే జటామాంసి, గోపీచందనము, గంధపు చెక్క, సాంబ్రాణి. సాంబ్రాణి అంటేనే తెలుపు, వెలుగు లేక ప్రకాశము, స్పష్టత, లేకపోతే చెప్పండి పరిపూర్ణత. ఈ 3 విషయాలు ఎవరైతే ఉంటుందో వాళ్ళు సాంబ్రాణి వలె హృదయం అనే ధూపవేదిక మీద ఎలాగండి తమ దేవుని ఎరిగి చెప్పండి బలము కలిగి గొప్ప కార్యాలు చేయనట్లు దేవుడు కృప అనుగ్రహించి సాంబ్రాణి వలె చెప్పండి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.